నమస్తే తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను సునీల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రారంభం. 22 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన. ముప్పిరెడ్డిపల్లి భూ నిర్వాసితులకు ఇండ్ల పట్టాలు అందజేత. ప్రగతి పథంలో దూసుకుపోతున్న మునుగోడు నియోజకవర్గం. పలు గ్రామాల్లో 80 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ. 6గురికి దళిత బంధు యూనిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్ను తనిఖీ చేసిన గువ్వాల బాలరాజు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం పరిశీలన. స్టూడెంట్స్తో కలిసి భోజనం చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే. ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ గుబాళింపు. టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు. కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో కేసీఆర్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభించిన కోరుకంటి చందర్. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్న రామగుండం ఎమ్మెల్యే. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. 5 కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ప్రారంభించారు. ముప్పిరెడ్డిపల్లికి చెందిన 379 మంది భూ నిర్వాసితులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వారు మన నియోజకవర్గాన్ని ఈరోజు మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నిథం ఇన్స్టిట్యూట్లో మహిళా మత్స్యకారుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి తలసాని ప్రారంభించారు. 600 మంది మహిళా మత్స్యకారులకు చేపల మార్కెటింగ్, చేపల వంటకాల తయారీపై నిర్వహించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జూన్ 7, 8, 9 తేదీలలో అన్ని జిల్లాల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సబ్సిడీ మీద చేప పిల్లలు ఇచ్చే కార్యక్రమం చేపట్టినప్పుడు అప్పుడు కూడా నీళ్లు లేవు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నీకు రిజర్వాయర్లు కానీ, కుంటలు కానీ, చెరువులు కానీ ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండంగా మరి నీరు 365 రోజులు ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని మహిళా సంఘాలని ఎక్కువ ప్రోత్సహించాలనేటువంటి కాన్సెప్ట్ మరి కమిషనర్ గారు దాన్ని డిజైన్ చేయడం, నాకు మా స్పెషల్ సెక్రటరీ గారికి చెప్పడం, ఆ తర్వాత ఇది ఇనిషియేట్ చేస్తే బాగుంటుంది, మన ఆడపడుచులు అందరూ బాగుపడతారనేటువంటి సంకల్పంతో చాలా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తాం. దగ్గర నిర్మల్లో అట్టహాసంగా రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితాంద్రారెడ్డి హాజరయ్యారు. సెయింట్ థామస్ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇవాటి నుంచి 11వ తేదీ వరకు కొనసాగనుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యామ్ నాయక్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ, జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. దేశంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 20% మంది హైదరాబాద్ నుంచే పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది తెలంగాణకు గర్వకారణమన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీ హబ్ను ఏర్పాటు చేశామన్నారు. ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల్లోనూ ఐటీ కార్యాలయాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. Firstly, nothing gives me more happiness or more pleasure
than to see how the state of Telangana and the city of Hyderabad has grown, has prospered over the last 8.5, 9 years. And that's primarily because of industries, and that's primarily because of sectors such as IT, which have contributed in a great deal, in a great way, to the growth of the city, to the growth of our state, and of course, to the growth of the nation as well. 5 million, out of 5 million employees in the IT sector, nearly 1 million are actually from Hyderabad and Telangana. So I think that's a huge number. 20% of IT employees working currently in India being from Hyderabad is a great deal of, it's a matter of great deal of pride and happiness for all of us. I do remember back in 2014, on the 2nd of June, when I assumed office as the Minister for Information Technology, one of the first things, back then that I had discussed with my team was, how do we inspire confidence in the industry? How do we actually ensure that the stakeholder approach, as opposed to government telling you what to do or government doing its own thing and working in a silos kind of a mode, how can we change that? So that's how the first interaction with HICIA happened. I think in the third week of June. In fact, it was in the last week of June, on 28th June 2014 in Taj Krishna. I have some very vivid and distinct memories because I was hopeful that at least 200 people will turn up, because I was new to the job. The industry was new to the government, new to me, new to everything. But to my surprise and to everybody's surprise, it was a packed hall. When we thought only 200 people would show up, more than 800 people showed up, and it was brimming to the capacity. That showed me, that actually helped me understand how concerned and how passionate this industry was about ensuring that Hyderabad grows and Hyderabad thrives in days to come. And that is exactly what I had assured on the 28th of June in 2014. I said, our commitment to this sector, our commitment to the city of Hyderabad, to the state of Telangana, to the entire IT industry is immense and full. And we have actually, in consultation with HICIA, in consultation with all the industry leaders, we had actually charted a course, and I believe that we've stayed true to the course. When we started doing a SWOT of Hyderabad and where we are at with respect to IT, we understood that there are a few lacunas. One among which was, of course, the innovation ecosystem wasn't very robust. It was there, but it wasn't great. And then the other thing we also were, concerned about, the prior 5 years before 2014, there wasn't a stable government. A stable government and able leadership is, of course, important in inspiring confidence and attracting investments. That was missing. More importantly, of course, there are a lot of extraneous factors as well, beyond Hyderabad, beyond Telangana, and beyond the IT industry itself. There are a lot of extraneous factors, law and order, and the overall situation in the country, the overall economic scenario across the world, etc., etc. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని థ్రిల్ సిటీలో ఐటీ ఇండస్ట్రీస్ ప్రతినిధుల ముఖాముఖి జరిగింది. హైసియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ చాలా అనుకూలమైందని ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందన్నారు. అటు హైదరాబాద్లో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని హైసియా ప్రెసిడెంట్ మనీషా తెలిపారు. I'm very happy that under the new team of HICIA, the first event of 2023 is such a significant one, this interaction with the entire IT fraternity. I would like, in my brief remarks, to convey my appreciation to this industry, particularly for all the support the industry has given to the government in the last 2 years. As we know, the last 2 years were very difficult. Some very unexpected realities had to be faced by all of us. And at times, the government infrastructure also was heavily strained. The IT industry put together raised more than 100 crores worth of support in cash, kind, equipment, ventilators, and hospital beds, and so on and so forth. The entire country has recognized the way COVID management happened with the help of government, private sector, CSR foundations, etc. in this state of Telangana. And many of the IT companies who are already here in Hyderabad, they expanded manyfold. In fact, lots of new companies made their home in Hyderabad in the last 2 years. In fact, one piece of information will really kind of gladden our hearts.
In the entire country, in the last financial year, 450,000 new IT jobs were created, of which 150,000 were contributed by Hyderabad alone. That Hyderabad is the right place to grow, expand, invest afresh. That really has borne fruit. And today, Hyderabad is talked about in a completely different league. Our endeavor to promote technology growth in smaller towns, district headquarters in Telangana, that is also bearing fruit. We are more than confident of achieving the targets which we had set in our second IT policy of creating new jobs, of creating new IT centers. And I would urge upon all of you to consider this possibility very, very closely. We'll be very grateful if the industry supports our endeavor to spread IT in all the towns of our state, so that the goals of Digital Telangana are really materialized in the next few years. When we have a leader like him, when we have a person who is a perfect professional beyond being politician, naturally we want to think beyond, aim high, and dream big. Isn't it natural? So now, sir, we have about 25 million IT professionals globally. Out of that, 5 million are in India. 5 million in 40 years. And now, NASSCOM forecasting says that we will be adding 2 million more in just 3 years. 5 million in 40 years, 2 million in just 3 years. That's the opportunity waiting for us, sir. The question is, are we ready for this opportunity? Are we really ready with the non-core talent, the talent which is going to work on the innovative, cutting-edge technology in Telangana? Not just the NASSCOM, but even in the autobiography of BVR Mohan Reddy Garu, Engineered in India, he talks about next wave of growth will come from innovation and startup. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి 6 దళిత బంధు యూనిట్లను పంపిణీ చేశారు. వాడవాడలో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. వాళ్ళందరూ దిగనే ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ మొదలు పెట్టుకున్నాం. ఈ నియోజకవర్గంలో సుమారుగా ఒక 80 కోట్ల రూపాయల నిధులతోటి శంకుస్థాపన చేసుకున్నాం. అభివృద్ధి వైపు పరిగెడుతూ ఉన్నాం. ఇంకా కూడా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సి ఉన్నది. ఇంకా సుమారుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకొని అవి శాంక్షన్కు రెడీగా ఉన్నాయి. అతి తొందరలో ఆ నిధులు కూడా శాంక్షన్ అయితే నిజంగా 4 సంవత్సరాలు ఆగిపోయిన అభివృద్ధి ఇలా పరుగులు పెడతా ఉన్నది అంటే ఈ ప్రాంత ప్రజలు. గ్రామాల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. భువనగిరి మండలం చందుపట్లలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుకాదేవి, జడ్పీటీసీ రాములు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ హైజాగ్ చేస్తాను. ఢిల్లీ పో, నువ్వు రామసావన దగ్గరికి పో. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఫైర్ అయ్యారు. మోదీ సర్కార్ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్దపల్లి జిల్లాలో బీజేపీ హఠావో, సింగరేణి బచావో అంటూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ మేరకు రామగుండం సింగరేణి ఏరియా జీడీకే 11A బొగ్గు గనిపై ఎమ్మెల్యే బాయిబాటా కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేలం ద్వారానే పొందాలని ఎంఎండిఆర్ సర్క్యులర్ ఇచ్చినటువంటి దాన్ని సంస్థ ద్వారా ఈ యొక్క బొగ్గు బ్లాక్లను మోడీ రామగుండంకు వచ్చిన తర్వాత ఆయన మాటలు పచ్చి బూటకం, అబద్ధమని ఇదే వేదిక నుంచి వెళ్ళి ఆ రోజు మనమందరం కూడా మాట్లాడుకున్నాం. ఆ రోజు మనమందరం కూడా ఒక తీర్మానం చేసినాం. ఎట్టి పరిస్థితిలో మా బొగ్గు బ్లాక్లను వేలం వేయొద్దు, ఈ యొక్క కాంట్రాక్టీకరణ చేసి ప్రైవేట్ పరానికి ఒక కుట్ర పన్నాగం మన్నుతున్నారు బీజేపీ నాయకులు. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్లో జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో లక్ష్మాపురం గ్రామం నుంచి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్లో బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. నాచారం డివిజన్లో 200 మంది ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. గుడ్ మార్నింగ్ నాగర్ కర్నూలు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని బిజినపల్లి మండలం గౌరారం గ్రామంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గానికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. నాటిన బోటు మీద నడుచుకుంటూ పోతే అయిపోయాయి కదా. ఇదేమైంది ఇల్లే కదా ఇది. పిల్లలు చిన్నగా ఉన్న పిల్లలు గొర్రెకాడ నువ్వేనా పోతున్నారా? ఏం చదివిస్తున్నావు? ఇల్లు లేదంటే ఇల్లు ఉంది కదా నీకు. ఇల్లు ఉందని చెప్పాను. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలు పోలీసుల విచారణకు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కనుగోలును గంటపాటు విచారించారు. సునీల్ కనుగోలు స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అవసరమైతే మళ్లీ విచారణకు హాజరు కావాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్లో చలి పంజా విసురుతోంది. ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో నగరమంతా వణికిపోతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 4.2 డిగ్రీలు పడిపోయి 12.8 డిగ్రీల సెల్సియస్ గాను, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2.7 డిగ్రీలు తగ్గి 28.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్కు రాగల 3 రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
శాకుంతలం మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో టాలీవుడ్ బ్యూటీ సమంత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్టేజ్పై గుణశేఖర్ మాట్లాడుతుండగా కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకుని కెమెరా ముందుకు వచ్చిన ఆమె దర్శకుడు గుణశేఖర్, నిర్మాత దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కాళిదాసు 5వ శతాబ్దంలో రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవలను గుణశేఖర్ తనను ఎంచుకోవడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు సమంత. వారసుడు సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. ఈ సినిమాను తమిళంలో మాత్రమే జనవరి 11న విడుదల చేస్తున్నామని దిల్ రాజు వెల్లడించారు. మనం మాట్లాడేటి అన్ని ఇట్స్ టెంపరీ. సినిమా మార్నింగ్ షో పడ్డాక సినిమానే మాట్లాడుతుంది. ఇవన్నీ ఎవరిది వాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడే చిన్న విషయాన్ని ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి కూడా ఎన్ని కాంట్రవర్సీ పాయింట్స్ 1 అవర్లో చూడాల్సి వస్తుందో. మనం మాట్లాడేది కామన్ అయిపోయింది. అది ఎస్పెషల్లీ నేను మాట్లాడితే ఏదైనా కామన్ అయిపోయింది. అదే పళ్ళున్న చెట్టుకు రాయండి. నేను ఏ ప్రెస్ మీట్కి వెళ్తున్నా అందరు భయపడిపోతున్నారు. నువ్వేం మాట్లాడారు? నేను ఉన్నదే మాట్లాడతాను. ఎవరు ఎలా తీసుకున్నా ఐ డోంట్ కేర్. సో ముందు బాలకృష్ణ గారి, చిరంజీవి గారియే మెజారిటీ థియేటర్స్ ఉంటాయి. మీకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. బట్ దాని కిందే మేము ఉంటాము. ఇక్కడ దిల్ రాజు ప్రొడ్యూసర్ అయి కాకుండా నేనేదన్నా వేరే సినిమా తెచ్చుకున్న సమస్య ఇదే, సంక్రాంతి సమస్య. సంక్రాంతికి మనకు ఉన్న స్క్రీన్స్లలో వచ్చే సినిమాలన్నీ ఎలా ఫిట్ చేయాలనేదే సమస్య. క్రేజ్ని బట్టి డివైడ్ అవుతూ ఉంటాయి, ఆ రేంజ్ని బట్టి, క్రేజ్ని బట్టి. ఇది ప్రతి సంక్రాంతికి ఉండే సమస్య, ఇదేం కొత్తది కాదు మనకు. ఎవ్రీ సంక్రాంతికి మనం ప్రిపేర్ అవ్వాలి. మీకు ఒక మీడియాకి, సోషల్ మీడియాలో ఒక 2 నెలలు దానా. నేను కొంచెం అన్ని యాంగిల్స్ ఆలోచిస్తాను, వన్ సైడ్గా కాకుండా అన్ని యాంగిల్స్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను. ఆ నిర్ణయాలు ఇప్పుడు నా డెసిషన్స్ ఇంటర్నల్ నా ఆఫీస్లో కూడా చాలామందికి నచ్చవు. బట్ నేను ప్రిపేర్ అవుతే నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాను అంతే. హ్యాపీ అంటే నాకేంటి ఒకటే హ్యాపీ ఏంటంటే తమిళ్ ఇస్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. తమిళ్లో చెప్పాము, బట్ రాజుగారితో ఫస్ట్ టైం అండ్ వంశీపటితో ఫస్ట్ టైం. దిస్ ఇస్ ద హ్యాపీ నాకు. ఒక బిగ్ బ్యానర్లో, ఎందుకంటే రాజుగారి గురించి నేను ఒకటే, ఆయన ఏది మాట్లాడినా చిన్న కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది, అది మనందరికీ తెలిసింది అది. కానీ ఆయన సినిమా 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 అది ఒకటే ఆలోచిస్తారు ఆయన. ఎందుకంటే లేకపోతే ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తారు, ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎంతమంది థియేటర్స్ కానీ కానీ అనేది మాత్రం నాకు ఒక్కడికి నేను డీప్గా ఆలోచించిన తర్వాత సినిమా కూడా ఎక్కడ కాంప్రమైజ్ ఇట్లాగే చేయాలి ఇలాగే చేయాలి ఉండదు. డైరెక్టర్ ఏం చెబితే ఏం కావాలంటే అది ఖర్చు పెట్టేసేసి, ఎందుకంటే సినిమా అనేది ఈజ్ ద ప్యాషన్ ఆయనకి. ఆయన ఈరోజు నిజంగా 2 పెద్ద సినిమాలు, ఒక పక్కన శంకర్ది, రామచంద్ర, దాంట్లో కూడా నేను చేస్తున్నా, ప్లస్ ఈ సినిమా, 2 పెద్ద సినిమాలు. నేను ఒకరోజు రాజుగారు ఏంటి సార్ ఏంటది, ఏ దిల్లుందో నీకు, ఎంత ధైర్యం అది ఈ సినిమాలు చేయాలంటే అంటే, ఒకటి నమ్ముకున్నావు, నాకు సినిమా తప్పితే వేరే ధ్యాసే లేదు, నాకు సినిమానే సినిమా అంటూ అనేది నిజంగా ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమందికి వర్క్ జరుగుతుంది, ఎంతమందికి చేస్తున్నారు. ఈరోజు మాలాంటి ఆర్టిస్టులు కూడా అంతే కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సినిమాలో దిల్ రాజు గారు 4-5 సినిమాలు చేస్తే మాకు ఉంటుందనే ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఒకళ్ళు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ కష్టమో నష్టమో ఏదైనా సరే ఇక్కడే చేసుకుంటూ వెళ్ళడం అనేది నాకు ఆ రోజు చెప్పిన తర్వాత ఇదే. ఎవ్వరు ఎన్ని అనుకున్నా, ఎంత కాంట్రవర్సీ వచ్చినా నేను సినిమానే నాకు లైఫ్ అని చెప్పడం అనేది అదొకటి హ్యాపీ. ఇందాక వారసుడు గురించి అంటున్నారు కాబట్టి, వారసుడు అనేది నాకు సెంటిమెంట్గా ఇది కూడా వర్కౌట్ అవుతుంది, 100% వర్కౌట్ అయిపోయింది ఆల్రెడీ అక్కడ. బట్ 14 కదా, ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఆల్రెడీ చిరంజీవి గారితో నాకు వర్కౌట్ అయింది, ఆల్రెడీ బాలకృష్ణ గారితో వర్కౌట్ అయింది, ఇది కూడా వర్కౌట్ అవుతుందని కోరుకుందాం. ఇవి తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్.